అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. మెయిల్ ఇన్ ఓటింగ్పై పరిమితులు విధించేందుకు ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ముందస్తుగా అమలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అభ్యర్థులకు సంబంధించిన నిబంధనలను సవరించేందుకు ట్రంప్ యంత్రాంగానికి మార్గం సుగమమైంది. కింది కోర్టులు విధించిన విరామాన్ని ఎత్తివేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అత్యవసర ఆదేశాలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. మెయిల్ ఇన్ ఓటింగ్ నియంత్రణపై ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద నిర్ణయానికి అమెరికా సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. యుఎస్ పోస్టల్ సర్వీస్ ద్వారా ఎవరికి మెయిల్ ఇన్ బ్యాలెట్లు పంపాలో నిర్ణయించే అధికారంతో పాటు పౌరుల జాబితాను రూపొందించేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి అధికారులు కల్పిస్తూ ట్రంప్ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై కింది కోర్టులు విధించిన స్టేను తొలగిస్తూ సుప్రీంకోర్టు మెజారిటీ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమని, ఎన్నికల నిర్వహణ అధికారం కాంగ్రెస్ మరియు రాష్ట్రాలకే ఉంటుందని డెమోక్రటిక్ అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ ఉత్తర్వుల వల్ల ప్రభుత్వానికి తక్షణమే పూడ్చలేని నష్టం జరుగుతుందన్న ట్రంప్ యంత్రాంగం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. మరోవైపు ఈ తీర్పుపై ముగ్గురు ఉదారవాద న్యాయమూర్తులు తీవ్ర విభేదం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఈ నిర్ణయం అనవసర గందరగోళాన్ని, అస్థిరతను సృష్టిస్తుందని జస్టిస్ కేతాంజీ బ్రౌన్ జాక్సన్ హెచ్చరించారు. మిడ్ టర్మ్ ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. అంతలోనే ఓటరు జాబితాల వడపోత పేరుతో యుఎస్ పోస్టల్ సర్వీస్ కు కొత్త అధికారాలు ఇవ్వడం వల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జాబితాల్లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి ఓటర్లకు తగిన సమయం కూడా లభించదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వు తుది తీర్పు కాదని, లీగల్ బ్యాటిల్ ఇంకా కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసినప్పటికీ ఎన్నికల ముంగిట ట్రంప్ యంత్రాంగానికి లభించిన ఈ అనుమతి ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.